ఆ కుటుంబం తెలియదు నాకు. నేను ఒక్కదాన్ని పిల్లవాడిని తీసుకొచ్చేసి ఇక్కడ ఉండేంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అది లాజిక్‌లకి అందదు. హ్మ్. కాబట్టి ధైర్యంతోనే వచ్చానని చెప్పాలి. ఓకే. భయపడలేదు. భయపడితే రాగలిగేదాన్ని కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి కెరీర్ ఎంచుకుంటున్నారు. తర్వాత ఫ్యూచర్ వచ్చేసరికి నువ్వు ఇట్లా వేదాలు నేర్పిస్తూ ఉంటే ఏంటి పిల్లల జీవితాన్ని ఏం చేస్తావు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అయ్యే మాటలేమన్నా వస్తే గనక మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? మీరేంటి ఇలాంటి పని చేశారు? అట్లా ఎట్లా చేస్తారు? మీ అబ్బాయితో అలా ఎలా చేస్తారు అని మేము నిలబడ్డాం. ఎందుకంటే ఇది సత్యం. ఇది మన సనాతనంగా వచ్చిన మన గురుకుల సిస్టమ్. అది కూడా గురువుగారి మీద నమ్మకం. ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఉంటే సరిపోదు కదా! దాన్ని నిర్వహించగలిగే సత్తా ఉండాలి. దాన్ని నిలబట్టగలిగే సత్తా కూడా ఉండాలి. ఆ హ్మ్. 2 ఉన్నాయి. సో, ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు.